Hello friends, welcome to Genuine Society YouTube channel. This is Srinivas. Today in this video we are going to review Victorious car. ఈరోజు వచ్చేసి మనం పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మంతని షోరూమ్ లో అయితే ఉన్నాము. ఈరోజు వచ్చేసి మనం విక్టోరియస్ కార్ ని అయితే బూత్ రివ్యూ అయితే చేయబోతున్నాము. కమన్ గైస్, వితౌట్ వేస్టింగ్ ద టైం లెట్స్ గో ఇంటు ద వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి విక్టోరియస్ VXI మోడల్ అన్నమాట. సో ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే మీరు బంపర్ ఏ విధంగా ఉందో చూడొచ్చు, చాలా స్టైలిష్ గా. అండ్ హెడ్ లైట్స్ కూడా మనకి ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇప్పుడు మీకు బయట ఎక్స్టీరియర్ ఏ విధంగా ఉందో చూపించడానికి నేను ఈ వ్యూ అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం బయట ఎక్స్టీరియర్ లుక్ చూసుకొని తర్వాత మనం ఇంటీరియర్ లోకి వెళ్ళిపోదాం. సో సైడ్ వ్యూ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. మనకి మిర్రర్స్ కూడా ఆటో ఫోల్డింగ్ ఉంటుంది అండ్ మిర్రర్స్ కి ఇండికేటర్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ వ్యూ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. చాలా స్టైలిష్ గా, చాలా ప్రీమియం గా, చాలా వైబ్రెంట్ గా ఉంది. అండ్ లుక్స్ వైజ్ మాత్రం అదిరిపోయింది అనమాట వెహికల్. సో ఇది చూసినట్లయితే సైడ్ వ్యూ. అండ్ దీంట్లో వీల్స్ కూడా మనకి 17 ఇంచ్ వీల్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. దీంట్లో ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి పుష్ బటన్ అండ్ ఎవ్రీథింగ్, ఇంకా ఈ బూట్ స్పేస్, రిక్లైనింగ్ సీట్స్, బ్యాక్స్ రిక్లైనింగ్, ఆ విధంగా మనకి చాలా చాలా బాగున్నాయి అనమాట ఫీచర్స్ మాత్రం. సో వెనకాల చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. మనం బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ విక్టోరియస్ అండ్ బ్యాడ్జింగ్, అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ స్మార్ట్ హైబ్రిడ్ బ్యాడ్జింగ్ కూడా మనకి కనిపించడం జరుగుతుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇందాక మీకు చెప్పాను అనుకుంటా. సో బ్యాక్ సైడ్ అయితే మన కనెక్టింగ్ టైల్ ల్యాంప్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. వీల్స్ చూసినట్లయితే మనకి 17 ఇంచ్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్ అయితే రావడం జరుగుతుంది. దీని టైర్ సైజ్ వచ్చేసి 215/60 R17 అనమాట. ORVMs వచ్చేసి ఆటో ఫోల్డింగ్ ఉంటాయి విత్ ఇండికేటర్స్ అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే మనకి డోర్స్ కి అంటే డోర్ హ్యాండిల్స్ కి రిక్వెస్ట్ సెన్సర్స్ ఉంటాయి. డ్రైవర్ సైడ్ అండ్ కో ప్యాసింజర్ సైడ్ కూడా మనకి రిక్వెస్ట్ సెన్సర్స్ ఉంటాయి, కీలెస్ ఎంట్రీ కోసం అనమాట. ఇప్పుడు మనం లోపల వ్యూ ఏ విధంగా ఉందో చూద్దాము. ఓకే, మనకి డాష్ బోర్డ్ అండ్ ఎవ్రీథింగ్, స్టీరింగ్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ మనకి పుష్ స్టార్ట్ బటన్ కూడా రావడం జరుగుతుంది. సీట్స్ చూడొచ్చు ఏ ఇంత ప్రీమియం గా ఉన్నాయో. నెక్స్ట్ ఇక్కడ మనకి పుష్ స్టార్ట్ బటన్, క్రూజ్ కంట్రోల్, ఇంకా ఎవ్రీథింగ్ మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ABS ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకి 7 ఇంచ్ స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది మనకి షోరూమ్ నుంచి. లోపల డాష్ బోర్డ్ చూడడానికి అయితే చాలా ప్రీమియం గా ఉంది. మీరు చూడొచ్చు ఫ్రంట్ వ్యూ ఏ విధంగా ఉందో. డాష్ బోర్డ్ అండ్ ఈ స్క్రీన్, ఈ స్టీరింగ్, ఈ పర్ఫెక్ట్ గా అనమాట. AC ఈవెంట్స్ చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో, చాలా స్మార్ట్ గా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆటో క్లైమేట్ కంట్రోల్, AC కూడా మనకి ఉంటుంది అనమాట. లిటిల్ బిట్ స్టోరేజ్ ఉంది. ఇక్కడ మనం ఏమైనా మొబైల్స్ కానీ వ్యాలెట్ కానీ పెట్టుకోవచ్చు ఇక్కడ గేర్ రోడ్ దగ్గర. అండ్ ఇక్కడ 12 వాట్స్ సిగరెట్ లైట్ సాకెట్ అయితే ఉంటుంది. అంతేకాకుండా USB పోర్ట్ అయితే ఉందన్నమాట. డ్రైవర్ సైడ్ వచ్చేసి మనకి ORVM కంట్రోల్స్, ఇంకా లాక్, అన్లాక్, ఇంకా పవర్ విండో స్విచెస్ అయితే మనకి కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి పుష్ స్టార్ట్ బటన్, ఇంకా ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి స్టీరింగ్ పైన క్రూజ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయన్నమాట. క్రూజ్ కంట్రోల్ అండ్ వాల్యూమ్ కంట్రోల్స్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే మనకి రావడం జరుగుతుంది. దీంట్లో మనకి 210 mm వరకు మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం బ్యాక్ సీట్ లో కూర్చున్నాము. బ్యాక్ సీట్ లో కూడా మనకి లెగ్ రూమ్ కూడా చాలా కంఫర్ట్ గా ఉందన్నమాట. అంటే స్పేషియస్ గా ఉంది. అలాగే మనకి AC వెంట్స్, బ్యాక్ సీట్ లో కూర్చున్న వాళ్ళకి AC వెంట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ AC కూడా ఆన్ ఆఫ్ చేసుకోవడానికి బ్లోవర్ ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది. అంతేకాకుండా 2 టైప్ C పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి డోర్ లో పాకెట్ హోల్డర్ అయితే బాటిల్ హోల్డర్ కనిపిస్తుంది. అండ్ పవర్ విండో స్విచ్, అండ్ ఇంకా మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, బ్యాక్ సైడ్ వ్యూ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఫ్రంట్ సైడ్, డ్రైవర్ సైడ్ వచ్చేసి మనకి మాన్యువల్లీ అడ్జస్టెడ్, హైట్ అడ్జస్టెడ్ ఉంటుంది అనమాట. అంటే హైట్ అడ్జస్ట్మెంట్ లివర్ అండ్ రిక్లైనింగ్, ఫ్రంట్ బ్యాక్ లివర్స్ అయితే ఉంటాయి. కో ప్యాసింజర్ సైడ్ మాత్రం ఓన్లీ రిక్లైనింగ్ అయితే ఉంటుంది అనమాట. మనకి హైట్ అడ్జస్ట్మెంట్ అలాంటివి ఏమి ఉండవు. సో బ్యాక్ సైడ్ సీట్స్ అయితే మనం కంప్లీట్ గా ఫోల్డ్ చేసేయచ్చు ఈ విధంగా. అంటే డిక్కీ అంటే స్పేస్, బూట్ స్పేస్ ఏమైనా పెంచుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ఫుల్ యాక్సెస్ అయితే తీసుకోవచ్చు బూట్ కి. అంటే ఎక్కువ పెంచుకోవచ్చు అనమాట. బూట్ స్పేస్ ని ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవడానికి అయితే మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ వెహికల్ యొక్క ఇంజన్ గురించి మాట్లాడినట్లయితే K15C విత్ మిల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ తో ఉంటుంది ఇంజన్. అండ్ చూసినట్లయితే మనకి 1462 cc అయితే రావడం జరుగుతుంది. మ్యాక్స్ పవర్ వచ్చేసి 101.64 bhp పవర్ ఎట్ 67 rpm. అండ్ మాక్సిమం టార్క్ వచ్చేసి 139 Nm టార్క్ ఎట్ 4300 rpm. ఇది వచ్చేసి 4 సిలిండర్ ఇంజన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇంజన్, అండ్ 5 స్పీడ్ గేర్ బాక్స్ రావడం జరుగుతుంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్ అన్నమాట. ఈ వెహికల్ యొక్క మైలేజ్ విషయానికి వచ్చినట్లయితే మనకి 21.18 kmpl ARI సర్టిఫైడ్ మైలేజ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, కార్ గురించి తెలుసుకున్నాం కదా. సో మొత్తానికైతే ఈ షోరూమ్ లో మనకి సర్వీస్ కూడా అటాచ్ అయి ఉందన్నమాట. అంటే సేల్స్ అండ్ సర్వీస్ ఉంటుంది. సర్వీసింగ్ కూడా మీరు ఇక్కడికి రావచ్చు అనమాట, వేరే చోటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా. ఇక్కడ వస్తే మనకి ఎక్స్పర్ట్ టెక్నీషియన్స్ అయితే ఉంటారు. అండ్ ఎక్విప్మెంట్ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంటుంది. లేటెస్ట్ ఎక్విప్మెంట్ యూజ్ చేసి వీళ్ళు సర్వీసింగ్ అయితే చేస్తారనమాట. సో ఇక్కడ టెక్నీషియన్స్ మీరు వెహికల్ తీసుకొచ్చిన తర్వాత ఈ విధంగా మనకు సర్వీసింగ్ చేయడం, అండ్ రిపేర్స్ ఏమైనా ఉంటే చేయడం, అండ్ సర్వీసింగ్ ఇలాంటివి చేయడం అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, మీకు కార్ల పైన ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇక్కడ షోరూమ్ ని విజిట్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు కార్ కొనాలనుకుంటే స్పాట్ ఫైనాన్స్ అండ్ మీకు ఇమీడియట్ గా ప్రాసెసింగ్, లోన్ ప్రాసెసింగ్ అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనకి టీమ్ కూడా మనకి మంచి ఫ్రెండ్లీ టీమ్ అయితే కనిపించడం జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా టీం మీకు
పూర్తిగా క్లారిఫై చేస్తారు. షోరూమ్ అడ్రస్ వచ్చేసి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మంతని. నేను వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు నావిగేషన్ ఫాలో అవుతూ షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్. బాయ్.